వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. మొత్తానికి ముచ్చటగా మూడోసారి ఎస్ఆర్హెచ్ ఫైనల్లోకి చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్ఆర్హెచ్ అభిమానులకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసేయాలి. ఎందుకనంటే చాలా రోజుల తర్వాత, అంటే 2018 తర్వాత ఇప్పుడు మళ్ళీ 2024లో ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్లో ఆడబోతుంది. ఇది ఎస్ఆర్హెచ్ అభిమానులందరికీ ఒక శుభ సమయం అని మనం చెప్పేసేయాలి. అయితే ఈ గెలుపు ఈరోజు ఉట్టిగానే అంటే ఈజీగా రాలేదని చెప్పేసేయాలి. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ అతి తక్కువ స్కోర్కి అనుకోవాలి. ఎందుకంటే 175 అనేది ఒక క్వాలిఫైర్ మ్యాచ్లో, అందులోన ఆర్ఆర్తో ఆడుతుంది అంటే, రాజస్థాన్ రాయల్తో ఆడుతుందని అంటే అది చాలా తక్కువ స్కోర్గానే భావించాలి. అయినా కానీ ఎస్ఆర్హెచ్ చాలా పోరాట పటిమని చూపించి ఒక కట్టుదిట్టమైన బౌలింగ్ వేసిందని చెప్పేసేయాలి. ఆ బౌలింగ్ తోటే ఈరోజు మనం ఎస్ఆర్హెచ్ ఫైనల్లోకి చేరుకుంది. అయితే ఎస్ఆర్హెచ్ మొదట ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే ఫస్ట్ సెకండ్ ఓవర్కే అభిషేక్ శర్మ అవుట్ అవ్వడం, అలాగే వెంటనే 50 రన్స్కే 4 వికెట్లు, 3-4 వికెట్లు పోవడం వల్ల పీకల్లో కష్టాల్లో ఎస్ఆర్హెచ్ మునిగిపోయిందని చెప్పేసేయాలి. అప్పుడు కలిసన్నను షహబాజ్ వచ్చేసి మెల్లిమెల్లిగా స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకువెళ్ళి మొత్తానికి 175 రన్స్ సాధించగలిగారు. అసలు ఒకానొక దశలో 140, 145, 150 లాస్ట్ అనుకున్నారు. కానీ ఆ స్కోర్ని మెల్లిమెల్లిగా ముందుకు నడిపిస్తూ 175 per 9 వికెట్స్ ఇన్ 20 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ సాధించింది. అయినా కానీ ఒకంత ఎస్ఆర్హెచ్ అభిమానులకు కాస్తంత భయంగానే ఉండేది. ఎందుకంటే మీరు రాజస్థాన్ రాయల్ ఆర్ఆర్ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే మామూలుగా లేదు. ఎస్ఎస్సి జైస్వాల్ కానీ, మన సంజు శాంసన్ కానీ, రియాన్ పరాగ్ కానీ, జురేల్ కానీ, హిట్ మ్యార్టన్ కానీ, అసలు వీళ్ళందరూ అసలు ఏమాత్రం తక్కువ ఆడే బ్యాట్స్మెన్స్ కాదు. ఎవరు ఒక్కరు క్లిక్ అయినా కానీ ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వదులుకోవాల్సి వచ్చేది. కానీ ఎస్ఆర్హెచ్ ఈరోజు రాజస్థాన్ రాయల్ మీద ఎట్లా బౌలింగ్ చేసిందని అంటే అంత కట్టుదిట్టంగా అసలు డాట్ బాల్స్ వేసుకుంటూ ప్రతి ఓవర్కి ఎన్ని పరుగులు ఇవ్వాలో అన్నీ కొన్ని ఓవర్లో ఎక్కువ పరుగులు 10 more than 10, 12 పరుగులు వెళ్ళినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో దాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ ఓవర్లో 36 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్పై గెలిచింది. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గురించి. తను ఒక ఎక్స్ట్రాడినరీగా ఉన్న వనరులను వాడుకుంటూ ఉన్నాడు. గ్రౌండ్ ఎలా ఉంది, అసలు ఆ గ్రౌండ్కి తగ్గట్టు బౌలర్లు ఎవరు కావాలి ఏంటిది అనేది తను అభిషేక్ శర్మతోటి కూడా ఈ బౌలింగ్ చేయించేసి ఇప్పుడు 2 వికెట్లు తీసుకున్నాడు అని అంటే ఆ ప్యాట్ కమిన్స్ యొక్క కమిట్మెంట్ మనం చూడాలి. తన క్యాప్టెన్షిప్లో ఏమేమి మార్పులు జరుగుతున్నాయి, ఎలా అయితే క్యాప్టెన్ మ్యాచ్ గెలవగలుగుతాడు అనేది తను మొత్తం దాని టీంలో ఉన్న ఆ ఫెసిలిటీస్ని అన్నీ వాడుకొని తను మ్యాచ్ను గెలుస్తూ ఉన్నాడు. మీరు చూడండి, ప్యాట్ కమిన్స్ చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ మంచి నిర్ణయాల వల్లనే ఇప్పుడు మనకు ఎస్ఆర్హెచ్ ఫైనల్కు చేరుకోగలిగింది. కొన్ని మ్యాచ్లు మనం ఎంత ప్రణాళిక ఎంత ప్లాన్గా వేసినా కొన్ని మ్యాచ్లు చేజారిపోతూ ఉంటాయి. కానీ ప్లాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఇలా 175కి ఆల్ అవుట్ అవడం వల్ల చాలామంది అనుకున్నారు ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఎందుకనంటే రాజస్థాన్ రాయల్లో ఉన్న బ్యాట్స్మెన్ అరవీర భయంకరులు కాబట్టి వాళ్ళు ఒక్కరు కాకపోయినా ఒక్కరు క్లిక్ అయినా కానీ కొట్టేశారని అందరూ అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే రాజస్థాన్ రాయల్కు ఈ పిచ్ పైన వాళ్ళకి ఎక్కువగా ప్రాక్టీస్ లేదని మనం చెప్పేసాలి. నేను ముందే చెప్పాను, ఇంతకుముందు ఒక వీడియోలో క్వాలిఫైర్ 2 వీడియోస్లో నేను చెప్పాను. ఈ యొక్క పిచ్ ఒక విధంగా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎలా మారుతుందో ఈ చెన్నై చెపాక్ పిచ్ మనం చెప్పలేమని చాలాసార్లు చెప్పాను. మార్నింగ్ కూడా నేను ఈ ఒక వీడియోలో ఇదే మాట చెప్పాను. దీంట్లో 200-210 రన్స్ చేయడం అనేది చాలా గగనము. 200 రన్స్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ పిచ్ అని కూడా నేను చెప్పడం అనేది జరిగింది. దానికి తగ్గట్టే ఈరోజు ఎంత స్లో ఓవర్ అని అంటే బ్యాటింగ్ నేను అదే వీడియోలో నేను చెప్పాను, ఇది ఎప్పుడు స్లో పిచ్ అనేసి చెప్పేసి. ఎందుకంటే బ్యాట్స్మెన్స్ అందరూ ఫాస్ట్ మూమెంట్తో ఆడుతుంటారు. స్లో పిచ్ అయ్యేసరికి, స్లో బాల్స్ వేసేసరికి అందరూ ఇలా క్యాచ్ అవుట్ అవ్వడం అనేది ఎక్కువగా జరిగింది. మీరు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకున్న, సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చిన ఇదే జరిగింది.
ఈ పిచ్ అలాంటిది కాబట్టి మోర్ దెన్ 200 అయితే ఏ మ్యాచ్ కన్నా సెకండ్ ఇన్నింగ్కి వచ్చే బ్యాట్స్మెన్కి దేనికైనా కానీ చాలా కష్టంగా ఉంటుందని అన్నాను. కానీ 175 రన్స్కి ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ టీంని కట్టడి చేసిందని చెప్పేసి అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేశారు. అదే లెవెల్లో ఫీల్డింగ్ కూడా చేయడం అనేది జరిగింది. ప్రతి క్యాచ్ను నేను ఎప్పుడూ చెప్తుంటూ ఉంటాను, ఒక క్రికెట్ కానీ ఒక టీం గేమ్ అనేది ఎప్పుడు టీం అందరు సమిష్టిగా ఆడితేనే ఆ టీం గెలవగలుగుతుందని. ఒక్కొక్కసారి ఒకరు బ్యాటింగ్లో క్లిక్ అవ్వచ్చు, ఒకరు బౌలింగ్లో క్లిక్ అవ్వచ్చు, ఒకరు ఫీల్డింగ్లో క్లిక్ అవ్వచ్చు. అలా అందరు సమిష్టిగా చేయడం వల్లనే టీం అనేది గెలుపుకు దగ్గర అవుతుంది, ఈజీ అవుతుంది అని చెప్పేస్తుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ అదే పని చేసింది. మీరు బ్యాటింగ్ ఆర్డర్లో తీసుకుంటే మన కల్సన్ కానీ లేకపోతే జాబాజ్ కానీ వీళ్ళు మంచి భాగస్వామాన్ని కూడగట్టి 175 రన్ తీసుకొచ్చారు. అలాగే బౌలింగ్ ఆర్డర్లో తీసుకున్నంటే జాబాజ్ సూపర్ వేశాడు. అలాగే మన అభిషేక్ శర్మ కూడా ఈ బౌలింగ్ వేసి 2 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం అని అంటే నాట్ ఏ జోక్. ఎంత కట్టుదిట్టంగా ఓవర్కి 6 పరుగులు ఇవ్వడం అని అంటే నాట్ ఏ జోక్. చాలా సూపర్గా వేసాడని చెప్పేసి ఈరోజు ఎస్ఆర్హెచ్ అనేది ఒక ప్లాన్డ్గా అంటే మీన్స్ తక్కువ స్కోర్కైనా పర్వాలేదు ఒక కమిట్మెంట్తో ఆడింది, ఓడి గెలుస్తామని ఒక మంచి పట్టుదలతో ఆడింది. కాబట్టి ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలిచి ఫైనల్కు చేరుకోగలిగింది. వెల్ డన్, వెరీ సూపర్ ఆడారు అందరు ప్రతి ఒక్కరు. ఈరోజు బ్యాటింగ్ ఆర్డర్లో అసలు పేలవమైన ప్రదర్శన అనేది చెప్పేసేయాలి. ఎందుకంటే అనవసరమైన షాట్స్కు స్లో బాల్స్ ఎట్ ద సేమ్ టైం బయటికి వెళ్తున్న బాల్ని వదిలేసిన అయిపోయింది. కానీ ప్రతిదానికి దాన్ని ఆడాలన్న ఆతృతలో బ్యాట్ పెట్టి కొట్టడం, స్లో బాల్ స్లోవర్ రావడము, దానికి టచ్ అవ్వడము, ప్రతి బాల్ కీపర్ ఈ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళి క్యాచ్ పట్టుకోవడం అనేది మీరు చూసినట్లయితే చాహల్ ఒక్కడే 3 వికెట్లు అంటే 3 క్యాచ్లు పట్టడం అనేది జరిగింది. అంటే తను ఉన్న దగ్గరికే ఈజీగా క్యాచెస్ వెళ్ళాయి. అంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ కూడా కాస్తంత బ్యాటింగ్ చేసేటప్పుడు ఏ మ్యాచ్ ఆడుతున్నాం, ఎక్కడ ఆడుతున్నాం అనేది కూడా కొంతవరకు వాళ్ళు చూడగలిగితే బాగుండేది. మ్యాచ్ గెలిచి ఉండొచ్చు, అంత మాత్రాన మనం ప్రతిదాన్ని కరెక్ట్ అనలేం. కన్నా కొన్ని బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని చాలా తప్పులు చేశారని చెప్పేసి వాళ్ళు. ఎందుకంటే స్లో బాల్ని కూడా కొట్టబోయి అవుట్ అయ్యారు వీళ్ళు. ఎందుకంటే ఈజీ బాల్ సరే ఆ ఒక్క బాల్ని వదులుకున్నా కానీ అలాగే అయ్యేది. అభిషేక్ శర్మని తీసుకున్నట్లయితే సెకండ్ తన మంచిగా ఆడుతున్న వ్యక్తి సడన్గా ఒకేసారి షార్ట్ గుడ్ లెంత్లో బాల్కి షార్ట్ కొట్టబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. అలాగే త్రిపాఠిని త్రిపాఠి బయటికి పోతున్న బాల్ను తను టచ్ చేసేసి ఈజీగా చౌహాల్ చేతిలో బాల్ పెట్టేసి వచ్చేసాడు. అలాగే ట్రావిన్ హెడ్స్ కూడా బయటికి వెళ్తున్న బాల్ను పైనుంచి వెళ్తున్న బాల్ని తీసుకెళ్ళి క్యాచ్ పెట్టేసి మన జూరియల్కి ఇచ్చేసి వచ్చారు. అంటే టోటల్గా కొన్ని అనవసరమైన బాల్లను టచ్ చేసి అవుట్ అయ్యారే తప్ప నిజానికి చెప్పాలని అంటే బౌలింగ్ బ్యాటింగ్ చేసేటప్పుడు కాస్తంత ఆలోచించి ఒక బాల్ వేస్ట్ అయినంత మాత్రాన పోయేది ఏమి లేదు. నెక్స్ట్ బాల్కు ఆ బాల్ యొక్క ఇంటెన్షన్ తీసుకొని ఆడొచ్చు కదా, అలా చేస్తే బాగుండేది. సో ఏదేమైనా కానీ ఎస్ఆర్హెచ్ ఈరోజు చాలా సూపర్గా ఆడేసి ముచ్చటగా 3వసారి ఫైనల్లో కేకేఆర్తో తలబడిపోతుంది. చూద్దాం ఆదివారం జరిగే ఈ మ్యాచ్ ఫైనల్గా ఎలా ఉంటుంది, ఎస్ఆర్హెచ్ కప్పు సాధిస్తుందా లేదా అనేది ఆదివారం తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడానికి దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.